భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి తొలిసారిగా విజయనగరం రావడంతో బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సునీల్ కుమార్ రెడ్డి ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సునీల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అరాచక పాలన సాగిందని, అభివృద్ధి చేయడం పూర్తిగా మరిచారని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిసలు అయ్యారని, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మంచి పాలన అందిస్తుందన్నారు. దేశంలో ప్రధానమంత్రి మోడీ అన్ని రంగాల్లోని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు విజయనగరం ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి శ్రీ సునీల్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి యువతి యువకుల్లో ఉత్సాహం నింపి భారతదేశాన్ని లేదంటే ఆంధ్రప్రదేశ్ని బీజేపీ బలోపేతం చేయడానికి కృషిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లాకు రావడం జరిగింది. ఈ మీడియా సమావేశం శ్రీ సునీల్ రెడ్డి గారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అన్న, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా భారతీయ జనతా యువ మోర్చా బీజేపీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారి విజయనగరం జిల్లాకు రావడం జరిగింది. చాలా సంతోషం. గతంలో విద్యార్థి పరిషత్ ఏబీపీలో పనిచేస్తున్నప్పుడు ఈ జిల్లాకు వచ్చాను. జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి పర్యటన ఇది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటనలు చేస్తూ ఉన్నాం. యువ సారథ్యం పేరు మీద యువకులను ఒక తాటిపైకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నటువంటి
అనేక రకాల విషయాల్ని యువకుల్లోకి తీసుకెళ్లాలని ఒక దృఢ సంకల్పంతో అన్ని జిల్లాల్లో పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో 2014 నుంచి మోడీ గారు వరుసగా 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిపోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొన్నటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 12 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అనేక రంగాలలో దేశంలో అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని గ్రామాలు, అన్ని వార్డులు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాల విషయాల్లో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు చాలా ముందడుగు వేశాం. ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా ఈ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని పాలించింది. కానీ 60 సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధిని 60 సంవత్సరాల్లో ప్రజలకు అందించని సంక్షేమాన్ని కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే ఇచ్చారు. ఎందుకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నానంటే ఈ 12 సంవత్సరాల్లో 2014 కంటే ముందు భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని చూడండి, 2014 తర్వాత భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని చూడండి. ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనకే తెలుస్తుంది. కాబట్టి 2014 కంటే భారతదేశం గురించి మాట్లాడుకోవడం, 2014 తర్వాత భారతదేశం గురించి మాట్లాడుకోవడం, భారతీయుల యొక్క ప్రజల యొక్క నంబర్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ 12 సంవత్సరాల్లో ఈ దేశంలో 4 కోట్లకు పైగా ఇల్లు నిర్మించాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. పక్కా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో అటువంటి ప్రజల్ని ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా 750 పథకాలు కేవలం ప్రజల కోసం నిర్మించారు. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలను రూపొందించారు. ఈ పథకాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం కూడా గ్రామీణ ప్రాంతాల్లో చిట్ట చివర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పేద వర్గాల్లో ఉన్నటువంటి నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు సంపూర్ణంగా అందాలనే ఒక ఉద్దేశంతో 750 పథకాలను ఇప్పటిదాకా మేము రూపొందించాం. ఈ 750 పథకాల్లో అనేక రకాలుగా అంటే ఒక పేద తరగతి మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి సామాన్యులు ఉండడానికి సౌకర్యాల గురించి కావచ్చు, ఉండడానికి ఇల్లు కావచ్చు, తాగడానికి సంపూర్ణమైనటువంటి జల్ జీవన్ మిషన్ కింద తాగునీరు కొలాయి కావచ్చు, లేకపోతే మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం టాయిలెట్లు కావచ్చు, అదేవిధంగా వీధి దీపాలు కావచ్చు, దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విషయంలో కావచ్చు, ఈ రోడ్లను నేషనల్ హైవేకి కనెక్టెడ్ చేయడం. కేవలం హైవేల యొక్క అభివృద్ధి విషయం గురించి మాత్రమే మాట్లాడలేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లను నేషనల్ హైవేకి కనెక్టివిటీ చేయాలి. అప్పుడే మన యొక్క రవాణా సదుపాయం పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నట్టు నివసించేటువంటి ప్రజలు కూడా హైవేలకి రవాణా సదుపాయం పెరిగి అభివృద్ధి దిశగా పయనిస్తారనే ఒక సంకల్పంతో రోడ్ల విషయంలో కూడా చాలా ఆలోచించడం జరిగింది. సో ఇలాగా సామాన్యుడికి అందాల్సినటువంటి పథకాలు, సామాన్యుడికి ఇవ్వాల్సినటువంటి పథకాలు 100% ఈ ప్రభుత్వం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాలు చేసిన అత్యధిక గొప్ప విషయాలు ఇవన్నీ కూడా. ఇవి మాత్రమే కాదు, ఒక పక్క సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంలో కూడా మేము ముందడుగున్నాం. ఈరోజు దేశంలో 44 లక్షల కోట్లకు పైగా డీబీటీ అనేటువంటి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పేరు మీద 44 లక్షల కోట్ల డబ్బులు నేరుగా దేశ ప్రజలకు అందించాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా నేరుగా డీబీటీ ద్వారా డబ్బులు ఇవ్వలేదు. ఆ రాష్ట్రంలో మంత్రులకు, ముఖ్యమంత్రికి ఇచ్చి నేరుగా కింది స్థాయికి వెళ్ళేటివి. అక్కడ అవినీతి బాగా జరిగేది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో ఎక్కడ నేరుగా ప్రజలకు, మహిళలకు, రైతులకు, యువకులకు ఇలాగ అనేక రకాల విషయాల్లో నేరుగా డబ్బులు ఇచ్చిన చరిత్ర మాది మాత్రమే. దీనితో పాటు రైల్వేల యొక్క అభివృద్ధి, రోడ్ల యొక్క అభివృద్ధి, హైవేల యొక్క నిర్మాణం, ఈరోజు నిర్మాణం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. రైల్వేల యొక్క నిర్మాణం దేశంలో ఇప్పటిదాకా 136 వందే భారత్ రైలు యొక్క సర్వీసులు పెంచడం జరిగింది. గత ప్రభుత్వంలో 2014 కంటే ముందు ఒక్కసారి మీరు చూడండి రైల్వేల యొక్క పరిస్థితి ఎలా ఉండేది. ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 136 వందే భారత్ రైళ్లు ఈ దేశంలో చాలా వేగవంతంగా పరిగెడుతున్నాయి. ప్రజలు కూడా చాలా సురక్షితంగా ఆ రైళ్లలో ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. విమానాశ్రయాల యొక్క సంఖ్య గతంలో నంబర్ ఎంత ఉంది, ఇప్పుడు నంబర్ ఎంత ఉంది. సో విమానాశ్రయాల యొక్క అభివృద్ధి, ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం వచ్చింది. ఇంకా 1-2 రావాల్సింది, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రైల్వేల యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, విమానాశ్రయాల అభివృద్ధి విషయంలో కావచ్చు, అదేవిధంగా హైవేల యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఈ దేశంలో 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల యొక్క నంబర్ చాలా తక్కువ. ఆ రోజు సామాన్య విద్యార్థులు మెడికల్ కాలేజీలు చదువుకోవాలంటే, మెడికల్ కాలేజ్ సీట్ రావాలంటే అందరిని ద్రాక్ష. కానీ ఈరోజు దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు.
దాని ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి విద్యార్థులు మెడికల్ కాలేజీలు చదువుకొని ఈజీగా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నంబర్ పెరిగింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంబర్ పెరిగింది. ఇవి మాత్రమే కాదు, ఒకప్పుడు 2014లో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కేంద్ర విద్యా సంస్థలో చదవాలంటే పక్కనున్నటువంటి హైదరాబాద్కో, చెన్నైకో, లేకపోతే ముంబైకో, గుజరాత్కో వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐఐటి చదవాలన్నా, లేకపోతే IIIT చదవాలన్నా, ఎయిమ్స్ చదవాలన్నా, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ చదవాలన్నా ఈ రాష్ట్రంలో చదువుకోవచ్చు. ప్రతి జిల్లాకు ఒక కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం 2014 తర్వాత. విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఉంది. అలాగే విశాఖలో మనకు తెలుసు ఐఐటి కావచ్చు, IIM కావచ్చు. ఇలాగా ప్రతి కేంద్ర విశ్వవిద్యాలయం ఇక్కడ 2014 తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి రంగంలో కూడా ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగులుగా మారే అవకాశం. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల మోడీ గారి అభివృద్ధి కాలంలో 12 లక్షల మందికి మేము కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల ఆధ్వర్యంలో మేము ఉద్యోగాలు ఇచ్చాం. పోస్టల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో కావచ్చు. ఇలాగా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల ఆధ్వర్యంలో ఇప్పటిదాకా మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 12 లక్షలు. ఒక పక్క ఉద్యోగం చేస్తామంటే ఉద్యోగం చేయనిచ్చాం, ఇంకో పక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయిన తర్వాత విద్యార్థులు మేము ఖచ్చితంగా వ్యాపారాలుగా మేము వెళ్ళాలనుకుంటాం, వ్యాపార రంగంలో స్థిరపడాలనుకుంటామంటే స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా కింద అనేక లక్షల మంది విద్యార్థులకు మేము లోన్లు సదుపాయం కల్పించాం. కేవలం ఒక ఐడియా ఉంటే చాలు, ఆ ఐడియా ద్వారా నువ్వు ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే ₹1 మేము తీసుకోకుండా, కేవలం షూరిటీ తీసుకోకుండా కూడా మేము ఒక ఐడియా ద్వారా వాళ్ళకి లోన్లు ఇచ్చే సదుపాయం. ఈరోజు విద్యార్థులను వ్యాపారవేత్తలుగా తయారు చేశాం. వ్యాపారవేత్తలు కేవలం ఉద్యోగం చేయడం కాదు, ఆ యువకుడు వ్యాపారంలో స్థిరపడి ఆ యువకుడే వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి మేము తీసుకొచ్చాం. కాబట్టి ఇలాగ అనేక రంగాల రూపంలో మేము ఇచ్చాం. ఈరోజు ఇది మాత్రం కాదు, దేశంలో 2014 కంటే ముందు ప్రపంచంలో ఈ దేశంలో అనేక రకాల సమస్యలు వచ్చాయి, అనేక రకాల సమస్యలు కూడా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో అయోధ్య రామ మందిరం 2014 కంటే ఒక పెద్ద సమస్య, 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ ఒక సమస్య, అదేవిధంగా త్రిపుల్ తలాక్ ఒక సమస్య. వీటన్నిటినీ 2014 తర్వాత మోడీ గారు చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా, ఎక్కడ ఒక చిన్న సంఘర్షణ లేకుండా అయోధ్య రామ మందిర సమస్యని కావచ్చు, 370 ఆర్టికల్ని కావచ్చు, లేకపోతే త్రిపుల్ తలాక్ కావచ్చు, ఇలాగా అనేక రకాల ఛాలెంజెస్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీది. ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని, రెండవ పాటు దేశంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని, వీటన్నిటిని కూడా ఈ 12 సంవత్సరాల్లో ప్రజల ముందుకు మేము తీసుకొచ్చాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మేము చెక్ పెట్టాం, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు మేము చెక్ పెట్టాం. కాబట్టి ఇలాగ అనేక రకాల సమస్యలు అవుతున్నాయి, వీటిని ప్రజల దృష్టికి మేము తీసుకెళ్తాం. కోవిడ్ 2020లో కోవిడ్ వచ్చింది. 2020లో కోవిడ్లో ఒక చిన్న సంఘర్షణ లేకుండా కోవిడ్ లాంటి మెడిసిన్ని దేశ ప్రజలకు ఫ్రీగా ఉత్పత్తి చేసిన, దేశ ప్రజలు ఫ్రీగా ఇచ్చినటువంటి చరిత్ర మాది మాత్రం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉంటే ఎంత అరాచకం ఉంటుందో మనకు అందరికీ తెలుసు. కాబట్టి 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అరాచకం చేసింది. ఒక పక్క 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన చేసింది. ఒక పక్క తల్లి కాంగ్రెస్, ఒక పక్క పిల్ల కాంగ్రెస్. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని చాలా భ్రష్టు పట్టించాయి. సో వీటి నుంచి బయటపడడానికే ఈ 12 సంవత్సరాల్లో దేశం యొక్క అభివృద్ధి, ఈ 2 సంవత్సరాల్లో కూటమి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో, మా మంత్రి సత్యకుమార్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు చాలా అభివృద్ధి దిశగా రాష్ట్రంలో మేము దూసుకెళ్తున్నాం. 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో అరాచక పాలనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల్ని గతంలో పాలించిన రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల్ని 2014 నుంచి 2019 వరకు గత వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో యువకులకి గంజా ఇచ్చింది, గుట్కా ఇచ్చింది, పోలీస్ క్లబ్బులను ఏర్పాటు చేసింది. దీంతోపాటు అనేక రకాల వ్యసనాలకు ఈ రాష్ట్రం యువకుల్ని అంకితం చేసింది. కానీ మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము చేసిన ఘనత ఏంటంటే అనేక రకాల అభివృద్ధి సంక్షేమాల్లో మేము పాల్గొన్నాం. 2019 నుంచి 2014 వరకు గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో యువకులకి గుట్కా గంజా ఇస్తే మేము వైజాగ్లో గూగుల్ సంస్థను తీసుకొచ్చాం. గతంలో డ్రగ్స్ కలెక్ట్ చేసి ఈ రాష్ట్రంలో యువకుల్ని మేము పోలీస్ రిక్రూట్మెంట్ ఇచ్చాం. గతంలో ప్రభుత్వము యువకుల్ని డ్రగ్స్ ఇస్తే మేము డిఎస్సి ఇచ్చాం. 16,100 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చి మేము డిఎస్సి భర్తీ చేశాం. గతంలో ప్యాకాట క్లబ్బులకు పర్మిషన్లు ఇస్తే మేము పోలీస్ రిక్రూట్మెంట్లు ఇచ్చాం. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. వీటిని ఈ రాష్ట్రంలో యువకుల దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో యువకుల్ని రాజకీయ పార్టీలకు వెల్కమ్ చెప్తున్నాం.
దానితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన మారాలని భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తాను. ఎందుకు మారాలి? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ చూడాలంటే భయపడే పరిస్థితి, అసెంబ్లీ ఎవరు చూడలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో, టీవీలో అసెంబ్లీ యొక్క తీరును మనం చూడాలి. అసెంబ్లీని చూస్తేనే ఈ రాష్ట్రంలో యువకులు రాజకీయాల్లోకి రాగలుగుతారు. అక్కడ మంత్రుల తీరు, ఎమ్మెల్యేల తీరు చూసి రాజకీయాల్లోకి వచ్చి నేర్చుకోగలుగుతారు. కానీ ఈ పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? గతంలో లేదు, ఇప్పుడు కొద్దిగా మారింది, కూటమి అధికారంలోకి వచ్చినాక మారింది. కాబట్టి రాజకీయ నాయకుల యొక్క తీరు మారాలి. ఏ పార్టీ అయినా సరే, అది తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం మాత్రమే రాజకీయం కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ రోడ్లో ఎక్కడ పడితే అక్కడ తొడలు కొట్టడం, ఇండ్లకి వెళ్ళి ధ్వంసం చేయడం గత ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసింది మనకు తెలుసు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాకొర జరిగింది, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ తగ్గిస్తారు. యువకుల యొక్క నిర్ణయాలను మార్చాలి. యువకుల్ని చాలామంది రాజకీయ నాయకులకు రావాలంటే పొలిటికల్ లీడర్ల యొక్క తీరు ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది. రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు, టీవీలు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని, ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష రోల్ని మనం చూస్తున్నాం. ప్రతిపక్షం ఒక పార్టీ రోల్ అసెంబ్లీలో ఏమాత్రం లేదు. కంపల్సరీ రావాలి, యువకుల యొక్క సమస్యల గురించి మాట్లాడాలి, రైతుల యొక్క సమస్యల గురించి మాట్లాడాలి. మాట్లాడకుండా వచ్చిన అరాకొర రోజుల్లో అయినా సరే కేవలం గొడవ చేయడం, అల్లరి చేయడం, వెంటనే తీసుకెళ్ళడం. కాబట్టి వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మేము చెప్తున్నాం, తెలంగాణలో గతంలో అసెంబ్లీ ఎంత చాణక్యంగా, ఎంత చక్కగా ఉండేది. తెలంగాణ అసెంబ్లీలో మేము చాలా వరకు చూసాం. అక్కడున్న లీడర్స్ కావచ్చు, సబ్జెక్ట్ మాట్లాడాలి, పాలసీల గురించి 100% మాట్లాడాలి, పాలసీల గురించి వ్యతిరేకించాలి. కానీ వ్యక్తిగత దూషణలు, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, వీటి యొక్క ప్రవర్తన ఈ రాష్ట్రంలో మారాల్సింది. ఈ రాష్ట్రంలో యువకులు అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చదువుకున్న విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా కంపల్సరిగా ప్రతి ఒక్క లీడర్ని, ప్రతి ఒక్క పార్టీని చాలా దగ్గరగా చూస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే దానికి. మేము ఒక పక్క దేశభక్తి వైపు, సమాజం వైపు యువకులు నడిపిస్తూ ఉంటే ఒక పక్క తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం. కాబట్టి ఈ ప్రవర్తన ఖచ్చితంగా మారాలి. ఈ ప్రవర్తన మారడంతో పాటు యువకుల్ని ఈ రకంగా మేము తీసుకొచ్చి రాజకీయాలకు వెల్కమ్ చెప్పేటువంటి కార్యక్రమే యువ సారథ్యం కార్యక్రమం. కాబట్టి గతంలో చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు చేసినటువంటి యువకుల్ని ఏ రకంగా అయితే ఉందో వాటిన్నిటి మేము ఆంధ్రప్రదేశ్లో చెప్పబోతున్నాం. కూటమి ఏం చేస్తుందో కూడా చెప్తా ఉన్నాం. కూటమి విశాఖ రైల్వే జోన్ మేము ఉన్నప్పుడు ఇచ్చాం. ఈ విషయంలో విశాఖ రైల్వే జోన్ విషయంలో ఉత్తరాంధ్ర ప్రాంత యొక్క ప్రజల యొక్క చిరుకాల కోరిక ఇది. ఇటువంటి కోరిక నెరవేయడంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, సత్యకుమార్ గారు కావచ్చు, దీంతోపాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేశారు. విశాఖ జోన్ రైల్వే ఉండాలని చెప్పేసి, విశాఖకు రైల్వే జోన్ కావాలని చెప్పేసి. సో ఈ యొక్క ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది. ప్రజల యొక్క కోరిక మేరకే కంపల్సరిగా అటువంటి ఏవైతే ఉన్నాయో అటువంటి అన్నింటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా విశాఖ రాబోయే రోజుల్లో అభివృద్ధికి, సంస్థలకు పెద్ద అడ్డగా రాబోతోంది. కాబట్టి అటువంటి విషయంలో మా పివిఎన్ మాధవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రైల్వే జోన్ రావడంలో అహర్నిశలు కృషి చేశారు. విశాఖ రైల్వే జోన్ వచ్చిన కారణంగా, గూగుల్ సంస్థ వచ్చిన కారణంగా అనేక రకాల నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంది. అనేక రకాల ఉద్యోగ అవకాశాలు అక్కడ సృష్టించబడతాయి. విజయనగరం నుంచి కావచ్చు, శ్రీకాకుళం నుంచి కావచ్చు, పార్వతీపురం నుంచి కావచ్చు, పాడేరు నుంచి కావచ్చు, ఇలాగ చుట్టుముందు ఉన్నటువంటి జిల్లాల నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా యువత హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నై వెళ్ళాల్సిన పరిస్థితి రాబోయే కాలంలో చాలా తగ్గుముఖం పడిపోతోంది. కాబట్టి విశాఖను రైల్వే జోన్ రావడంలో, గూగుల్ సంస్థ రావడంలో భారతీయ జనతా పార్టీ యొక్క రోల్, పివిఎన్ మాధవ్ గారి యొక్క రోల్, నరేంద్ర మోడీ యొక్క రోల్, అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క పాత్ర కావచ్చు, చంద్రబాబు గారి యొక్క పాత్ర కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కావచ్చు, చాలా అమూల్యమైనది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అనేక సంవత్సరాల నుంచి మేము అధికారంలో, రాబోయే కాలంలో 2029లో కూడా నరేంద్ర మోడీ గారు 4వ కూడా ప్రధానమంత్రి అవడంలో ఏమాత్రం 100% అవబోతున్నారు. ఖచ్చితంగా వాటి విషయాన్ని మేము ప్రజల ముందుకి, యువకుల ముందు తీసుకెళ్లి అభివృద్ధి విషయంలో మేము ముందడుగును వేసుకోవాలని కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చి పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. రెండోది, ఈ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఎంత బడ్జెట్ ఇచ్చారు? నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి హైవేల రూపంలో, రైల్వేల రూపంలో, ఎయిర్పోర్ట్ల రూపంలో, విద్యా వ్యవస్థ రూపంలో, పథకాల రూపంలో 100% ఇచ్చాం.
దానితో పాటు ఈ రాష్ట్రంలో అమరావతికి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చినటువంటి చరిత్ర మాది మాత్రమే. రైల్వే జోన్కి ఇప్పటిదాకా పోలవరంకి 17,000 కోట్లు ఇచ్చాం, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చాం, పోలవరంకి 17,000 కోట్లు ఇచ్చాం. అలాగే రైల్వే జోను మననే ప్రారంభమైంది, దానికి కూడా బడ్జెట్ ఇస్తాను. ఇలాగ దీనితో పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామీణ ప్రాంతాల్లో శానిటైజేషన్ దగ్గర నుంచి, వీధి దీపాల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, జల్ జీవన్ మిషన్ కింద తాగునీరు దగ్గర నుంచి, టాయిలెట్ల దగ్గర నుంచి, ఇలాగా కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో ఇచ్చినటువంటి రాష్ట్రానికి ఇచ్చినటువంటి బడ్జెట్ ఏదైతుందో దాన్ని మేము ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకెళ్తాం. యువకుల్ని యువమోర్చలకి పార్టీలకు వెల్కమ్ చెప్తాం. మా పార్టీ భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, వాటిలో యువకులకు వెల్కమ్ చెప్పి రేపొద్దున యువకులను ఆ పార్టీ జరగబోయే ఎన్నికల్లో మేము నిలబెడతాం. సో 2029 జరిగేటువంటి ఎలక్షన్స్లో చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ 100% మా రోల్ ఏంటో చూపిస్తాం. ఖచ్చితంగా చాలామందిని పార్టీలకు వెల్కమ్ చెప్తాం. ప్రజల్లో మా యొక్క ప్రావీణ్యం పెరిగింది, ప్రజల్లో మా యొక్క మద్దతు పెరిగింది. ఆ మద్దతును మేము కూడగట్టుంటాం. యువకుల్ని ఎక్కువ శాతం తీసుకొస్తున్నాం, ఎందుకంటే ఇతర పార్టీల్లో యువకులందరూ కూడా వారసత్వానికి ఇచ్చేస్తున్నారు, కానీ మేము జనసత్వం నుంచి యంగ్స్టర్స్ని అందరినీ కూడా తీసుకుంటున్నాం. అటువంటి యొక్క కార్యక్రమే భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం.